చాలాసార్లు ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేర్చాలనే తొలి ఆలోచన చేసిన మహనీయులు ఎన్టీ రామారావు గారు అయితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2017 డిసెంబర్ 2వ తేదీన ఇదే శాసనసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఉండే వాల్మీకి బోయలందరినీ ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి ఆయనే స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. అధ్యక్ష, భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా ఉన్న వాల్మీకి బోయలను మన రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలన్న దశాబ్దాల నాటి డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ తీర్మానిస్తోంది అన్న ఈ తీర్మానాన్ని అప్పట్లో మనమందరం కూడా మరి కేంద్రానికి పంపించాము అధ్యక్ష. ఎందుకంటే దీని నేపథ్యం తీసుకుంటే ప్రముఖ ఆంథ్రపాలజిస్టు, అప్పట్లో సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన రాయ్ బర్మన్ గారు 1961లోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకి బోయలు గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు అని స్పష్టంగా ఆయన రాశాడు అధ్యక్ష. తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ కమిటీ కూడా దీన్ని రికమెండ్ చేసింది. 2017లో సత్యపాల కమిటీ, అట్లాగే మన శాసనసభ ఇవన్నీ కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో ఒక 6 అంశాలపైన వివరణలు కోరితే మనం పంపించాం. రెండోసారి మళ్ళీ వాళ్ళు కొన్ని కొర్రీలేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వకోకుండా మళ్ళా ఏకపక్షంగా ఏకసభ్య కమిషన్ వేసి కేవలం రాయలసీమలో ఉండే వాల్మీకులను మాత్రమే ఎస్టీలో చేర్చాలని ఒక మరి ప్రతిపాదన పంపించింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనమే అధికారంలో ఉన్నాం. ఇప్పుడు జరగకపోతే ఈ సమస్యకు ఎప్పుడూ పరిష్కారం లభించదనే ఆతృత, ఆందోళన, ఆశ కూడా రాష్ట్రంలో ఉండే 25 లక్షల పైబడి వాల్మీకి బోయల్లో ఉంది అధ్యక్ష. వాల్మీకులకు దేవుడిగా చంద్రబాబు నాయుడు గారిని భావిస్తున్న తరుణంలో ఈ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అక్టోబర్ 7వ తేదీ మహర్షి ఆదికవి వాల్మీకి జయంతి ఉంది అధ్యక్ష. అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహనీయుని వారసులుగా చెప్పుకునే మేమందరం కూడా ఆనందంగా జయంతిని జరుపుకోవాలో, లేకపోతే మరీ మా 60 ఏళ్ళుగా మా సమస్య పరిష్కారం కాలేదా